చివరికి అసెంబ్లీలో మీ స్థానం ఎప్పట్లాగే ప్రతిపక్షం వైపే. అది మర్చిపోకండి మిస్ శ్యామల భరత్ గారు. సరే అయితే రామ్మోహన్ రావు గారు, ఈసారి శాసనసభలో ఎవరు ఎవరికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తారో అది చూద్దాం. గుడ్ లక్. మనం లీడ్ లో ఉన్నామని తెలిసి కూడా ఆ రామ్మోహన్ రావు మనం గెలవలేవని అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడంటే మన వెనకాల ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇప్పుడు మనకున్న లీడ్ ప్రకారం మన పార్టీ గెలిచి అధికారంలోకి రావాలంటే వీలైనంత తొందరలో ఆ 20 మంది ఇండిపెండెంట్లను మనం వెంటనే కొనేయాలి. ఆ 20 మందిని మనం వెంటనే కొనేయాలంటే దానికి ఒకటే మార్గం మేడం. ఏంటది? అనకాపల్లి నుండి 20 సంవత్సరాలుగా ఓటమి ఎరుగని కళ్యాణ్ ప్రసాద్ ని మనం ముందుగా కొనేయాలి మేడం. వాణ్ణే ఎందుకు?